హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కు స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణం 19వ అధ్యాయంలోకి వచ్చాము. 19వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. చాతుర్మాస్య వ్రత ప్రభావం అనే కథ చెప్పుకుంటున్నామండి. ఓం గణాధిపాయ నమః నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. ఇంకా కథలోకి వెళ్ళిపోదామండి. నైమిసారణ్యంలో మునులంతా కలిసి చిదానందుని స్తోత్రం చేసిన తర్వాత జ్ఞానసిద్ధుడు అనే ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రాలుగా ఉన్నవాడివని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర మహేంద్రాదులచే సర్వతా పూజలందుకునే వాడివని, సర్వాంతర్యామివని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులచే స్తుతించబడుతున్న ఓ మాధవా, నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడవైన ఓ నందనందన, మా స్వాగతం స్వీకరింపుము. నీ దర్శన భాగ్యం వల్ల మేము, మా ఆశ్రమాలు, మా నివాస స్థలాలు అన్నీ పవిత్రాలయ్యాయి. ఓ దయామయ్య, మేము ఈ సంసార బంధం నుంచి బయటపడలేకున్నాం. మమ్మల్ని ఉద్ధరింపుము. మానవుడెన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రాలను విన్నా నీ దివ్య దర్శనం దొరకజాలదు. నీ భక్తులకు మాత్రమే నీవు కనిపిస్తావు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయడగా శ్రీహరి చిరునవ్వుతో, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనానికి నేనెంతో సంతోషించాను. నీకు ఇష్టమైన ఒక వరం కోరుకో అని పలికెను. అంతట జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరం నుంచి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగలా కొట్టుకుంటున్నాను. కాబట్టి నీ పాదపద్మాలపై ధ్యానం ఉండేటట్లు అనుగ్రహించు. మరేదీ నాకు అవసరం లేదు అని వేడుకొన్నాడు. అంతట శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం వరమిస్తున్నాను. అదే కాకుండా మరో వరం కోరుకో, ఇస్తాను. ఈ లోకంలో అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యాలు చేస్తున్నారు. అలాంటి వారి పాపాలు పోవడానికి ఒక వ్రతం కల్పిస్తున్నాను. ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించొచ్చు. సావధానుడవై ఆలకించు. నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీ సమేతంగా పాల సముద్రంలో శేషశయ్యపై పవళిస్తాను. తిరిగి కార్తీక మాసం శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు అమిత ఇష్టమైనవి. చాతుర్మాస్యాల్లో ఎలాంటి వ్రతాలు చేయని వారు నరక కూపాలలో పడతారు. ఇతరులతో కూడా ఈ వ్రతాన్ని ఆచరింపచేయాలి. దీని మహత్యాన్ని తెలుసుకో. వ్రతం చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకాలు కలుగుతాయి. ఇక చాతుర్మాస్య వ్రతం చేసేవారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమంగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాఖములు అంటే కూరలు, శ్రావణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విసర్జించాలి. నా యందు భక్తి గల వారికి పరీక్షించడానికి నేను ఇలా ద్రవ్యాల నిషేధాన్ని విధించాను. ఈ కాలంలో నేను ఆయా ద్రవ్యజాలాల్లో శయనిస్తాను. స్వామి శయనిస్తారట. ఆ ద్రవ్యాలలో అంతా పప్పులు, కూరల్లో వీటిలటండి. నీవు ఇప్పుడు నన్ను స్తుతించిన తీరున
త్రిసంధ్యల్లో భక్తి శ్రద్ధలతో పఠించేవారు నా సన్నిధికి నిశ్చయంగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు తెలిపాడు. అనంతరం ఆయన మహాలక్ష్మితో కలిసి పాలసముద్రానికి వెళ్ళి శేషపాన్పుపై పవళించాడు. తిరిగి వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు: ఓ రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధుడు మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యాన్ని ఉపదేశించాడు. ఈ వృత్తాంతాన్ని అంగీరసుడు ధనలోభునికి తెలియజేశాడు. నేను నీకు వివరించాను కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి స్త్రీ పురుష భేదం లేదు. అన్ని జాతుల వారు ఈ వ్రతాన్ని ఆచరించొచ్చు. శ్రీమన్నారాయణుడి ఉపదేశం ప్రకారం మునిపుంగవులంతా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి ధన్యులయ్యారు. అనంతరం వైకుంఠ ప్రాప్తిని పొందారు అని వశిష్ఠులు చెప్పారు. ఇదండి ఇట్లు స్కాంద పురాణాంతర్గతంలో వశిష్ఠుడు బోధించిన కార్తీక మహత్యం 19వ అధ్యాయం సమాప్తం. 19వ రోజు పారాయణం సమాప్తం. ఇదండి 19వ రోజు పారాయణము. ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర. నమః శివాయ. స్వస్తి.